సార్ జగన్ గారి ఫోటో ఉందని చెప్పేసి పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవడానికి చూస్తున్నాం సార్ టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు వాటి ప్లేస్లో కొత్తవి ఇస్తాయంటున్నారు. మరి అవి ఎలా ఉండబోతున్నాయి, దీని గురించి ఏం చెప్తారు సార్? ఆయన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ఇప్పుడు ఒక ప్రకటన చేశారు. అందులో జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలు ఏదో ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకుంటున్నాము, అట్లాగే జగన్ పాతిన రాళ్ళు వాటిని కూడా మార్చేస్తున్నారట్టుగా చెబుతున్నారు. సో ఇప్పుడు రీసర్వే చేసి జగన్ 4,618 గ్రామాల్లో 20,19,000 పాస్బుక్లు ఇచ్చారు ఆల్రెడీ. సో 20 లక్షల పాస్ పుస్తకాలు వెళ్ళిపోయినాయి జనాల దగ్గరికి. దాని తర్వాత ఇంకొక 1,00,000 పాస్ పుస్తకాలు ఆల్రెడీ ప్రింట్ అయిపోయినాయి, వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో అది ఆగిపోయినాయి. అట్లాగే 74,65,000 అంటే రఫ్గా మనం 75 లక్షలు వేసుకోవచ్చు. 75 లక్షల సర్వే స్టోన్స్ రాళ్ళు కూడా పాతడం కూడా అయిపోయింది. ఇంకొన్ని రాళ్ళు పాతలేదు, అవి అట్లాగే ఎక్కడికక్కడ పడున్నాయి. వాటిని పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చి రాళ్ళను తయారు చేయించి చేశారు. అంటే జగన్ ఏం చేశాడంటే ల్యాండ్స్ ప్రజలకి రకరకాల కన్ఫ్యూజన్ ఉంది, ఇబ్బందులు ఉన్నాయని వాటిని ఒక ఆర్గనైజ్ చేద్దాము మొత్తం ల్యాండ్స్ అన్న పద్ధతి స్టార్ట్ చేశాడు. దానికోసం ఇప్పటివరకు భూమి సర్వే చేయలేదు, దాన్ని సర్వే చేయించాడు ఫ్రీగా. గ్రామాలు మొదలుపెట్టి సర్వేలు చేశారు. అట్లాగా కొన్ని వేల గ్రామాలు సర్వేలు మొదలైనవి. మా ఊర్లో కూడా 2 సార్లు 3 సార్లు చిత్తూరు జిల్లాలో సర్వే చేశారు. సో ఈ సర్వే చేసినాక హద్దులకు సంబంధించి రాళ్ళు గవర్నమెంటే పాతడం, అది కూడా ఫ్రీగానే. ఇది నిజానికి మంచి పనే. అది ఎందుకంటే డిస్ప్యూట్స్ అంతా ల్యాండ్ డిస్ప్యూట్, గ్రామాల్లో ప్రధాన గొడవలకు కారణం ఈ ల్యాండే. గొడవలు, హత్యలు, క్రైము, ఆత్మహత్యలు మొత్తం ఈ ల్యాండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఓన్లీ వ్యవసాయం మాత్రమే వ్యవసాయానికి మాత్రం వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది. అదొక ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున వచ్చి ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఇలా కొనేస్తూ ఉన్నారు. ఏదైనా ఎక్కువ కొనకూడదంటే ట్రస్ట్ పెట్టేయడము, లేకపోతే అలా చేస్తున్నారు. మరీ ఎన్ఆర్ఐలు డబ్బు సంపాదించడం మొదలుపెట్టినాక వాళ్ళు వచ్చి ల్యాండ్స్ని వెతికి కొనేస్తున్నారు. నిజానికి ల్యాండ్ కొన్న వాళ్ళంతా ఆ ల్యాండ్ని అలా ఉంచేస్తున్న తప్ప పంటలు లేవు. ఏవో కొంతమంది తోటలు పెరిగేటువంటి తోటలు వేయడం, లేదా ఫామ్ హౌస్లు పెట్టుకొని సిటీకి దగ్గరలుగా ఉంటే ఫామ్ హౌస్లు పెట్టుకోవడం, ఇలాగ రకరకాల పద్ధతుల్లో ల్యాండ్ అనేది యూసేజ్లోకి వస్తూ ఉంది. దీనివల్ల ప్రెజర్ కూడా ల్యాండ్ మీద విపరీతంగా పెరుగుతుంది. ఆ ల్యాండ్కి సంబంధించిన పక్క డాక్యుమెంట్స్ లేకపోవడం, గందరగోళంగా ఉండడం, రెండవది రిజిస్ట్రేషన్స్ పాస్బుక్లు లేకుండా ఉండడం గ్రామాల్లో. ఇప్పుడు మా ఊర్లో నేను చూస్తుంటాను, అంతా కూడా ఒకప్పుడు ఏంటంటే నోటి మాటతో చెల్లిపోయేది. సో నువ్వు ఈ 10 ఎకరాలు నేను కొంటానంటే నీకు డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ చేసుకొని ఇచ్చేసేవాళ్ళు. దాని రిజిస్ట్రేషన్ వ్యవహారాలు లేవు. అలాగే ఇప్పుడు అది చేతులు మారిపోయి ఉంటుంది. ఒరిజినల్ ఓనర్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు ఇవాళ. సో ఇప్పుడు వెళ్ళి మనం మన రిజిస్ట్రేషన్ చేసేయండి బాబు, మాకు పాస్బుక్ ఇవ్వండి అంటే మీ రిజిస్ట్రేషన్ లేదు, ఇది అడంగల్లో వేరే వాళ్ళ పేరుతో ఉంది, మీ పేరుతో లేదు, వాళ్ళ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటారు. ఒకవేళ వాళ్ళు కనబడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నారో తెలియదు. ఒకవేళ పట్టుకుంటే వాడికి ఆశ పెరుగుతుంది. ఎందుకంటే వాడు అమ్మింది, ఫర్ ఎగ్జాంపుల్ మాకు అమ్మింది వాడు 5,000 అనుకో, ఇవాళ అది 50 లక్షలు 30 లక్షలు ఎకరా ఉంటుంది. సో వాడు ఖచ్చితంగా, నేను అప్పుడు లీగల్గా అతనికే రైట్ ఉంటుంది, నీకు రైట్ లేదు. పొసెషన్ నీ పొసెషన్లో ఉంటుంది, కానీ లీగల్ రైట్ నీకు ఉండదు. సో అతను ఏం చేస్తాడు, డిమాండ్ చేస్తాడు డబ్బులు. నాకు ఒక 5 లక్షలు ఈ ఎకరాకి నేను రాసిస్తా అంటాడు. నీకు ఇప్పుడు ఎకరాకి 5 లక్షలు ఇచ్చే ఇది ఉండదు, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా దాన్ని ఎప్పుడో డబ్బులు ఇచ్చేసావు, అది నీదైపోయింది. కానీ లీగల్గా కాల. ఇటువంటి ఒక ఇబ్బందుల్ని ఎలా పరిష్కరించాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి చోట, ఇదొక నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రతి చోట విపరీతంగా ఉన్నాయి. మా ఏరియాలో అన్ని ఊర్లలో ఇదే పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుందంటే లంచాలు ఇచ్చి ఏదో ఒక అంటే మన ల్యాండ్ మన పేరు రాసుకోవడానికి కూడా మనం లంచాలు ఇవ్వాలి. ఇది పెద్ద ఎత్తున రెవెన్యూ, అందుకనే రెవెన్యూ శాఖలో పట్టుబడిన వాళ్ళ దగ్గర అంతా కోట్లు దొరుకుతూ ఉంటాయి ఏసీబీ పట్టుకుంటే. ఎందుకంటే ఇదే పని, ఇక వేరే ఇదేం లేదు.
సో అంటే వేరే అక్రమాలు జరిగేది అది వేరే వ్యవహారం. నేను దాని జోలికి పోవట్లే. మన జనైన్గా మనం ఒక 50 ఏళ్ళుగా మన ఫ్యామిలీ పొసెషన్లో ఉండే ల్యాండ్ కూడా దానికి నాదని లీగల్గా డాక్యుమెంట్ ఈయనరా బాబు అంటే దానికి లంచం ఇవ్వాలి. ఇది లంచం ఇచ్చినా కూడా పనులు కావట్లేదు. లంచం మేము ఎంత ఇస్తాం, నా ల్యాండ్ నాకు ఇచ్చారా బాబు, నా డాక్యుమెంట్స్ ఇయ్యరా బాబు అని పోతే కూడా విపరీతంగా తెప్పించడం ఇదే జరుగుతుంది. దీనివల్ల నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా రెవెన్యూ వాళ్ళతో ఎప్పుడూ గొడవే. ఎందుకంటే ఇది జరుగుతుంది. దీన్ని ఏదో సంస్కరిద్దామని జగన్ ట్రై చేశాడు. దాంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకున్నాడు, అది రివర్స్ కొట్టింది జగన్కే. రివర్స్ కొట్టి దాన్ని ఉపయోగించి సక్సెస్ఫుల్గా ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ ఇచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జనం ల్యాండ్స్ని వైసీపీ లాక్కుంటుంది, జగన్ లాక్కుంటాడు, జగన్ ఒక భూబకాసులాగా చిత్రీకరించి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి దాని మీద ఫోకస్ చేశారు. సో లాస్ అవర్షన్ అనే థియరీ ప్రకారం ఎవరికైనా మనకు ఉన్నది కోల్పోతా ఉంటే ఎక్కువ భయం. కాబట్టి ఆల్రెడీ జగన్ చేసిన ఒక స్టూపిడ్ పని ఏంటంటే పాస్బుక్ మీద పెద్ద ఫోటో, నాదనుకో పాస్బుక్, నా ఫోటో కంటే జగన్ ఫోటో పెద్దదిగా వేయడం. ఆ పిచ్చి ఏంటో అర్థం కాదు. నా పాస్బుక్ మీద నా ఫోటో ఉండాలి, గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి, అతని ఫోటో వేయడం ఏంటి? ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి వేయలేదు. సో ఈ పిచ్చి పని అనేది చేయడం వల్ల కూడా జగన్కి రివర్స్ అయింది. అదేంటంటే దాన్ని భయపెట్టగలిగారు. చూడు, అందుకనే వాళ్ళు జగన్ ఫోటో వేసుకున్నాడు, జగన్ రేపు లాక్కుంటాడు అని. సో మామూలుగానే గ్రామాల్లో ల్యాండ్స్ మీద రకరకాల కన్ఫ్యూజన్ ఉంది. సో దీనివల్ల ఖచ్చితంగా జగన్కి నష్టమైంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం ఏమన్నా బెటర్గా చేస్తుందా? తెలుగుదేశం మళ్ళీ పాత పద్ధతిలో చేస్తుంది. తెలుగుదేశం దీన్ని ఏమన్నా ఈ సమస్యను పర్మనెంట్గా పరిష్కరిస్తుందా? పరిష్కరించదు. ఏ పార్టీ కూడా పరిష్కరించదు. ఎందుకు పరిష్కరించదు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లు, తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు ల్యాండే. మళ్ళీ ల్యాండ్లో నుంచి ఎక్కువ సంపాదించాలి వాళ్ళు. సో ఈ ల్యాండ్స్ని గ్రాప్ చేసుకోవడం, ల్యాండ్స్ని కొనిపెట్టుకోవడం. ఇప్పుడు అమరావతి ఖచ్చితంగా బిగ్ ల్యాండ్ స్కామ్, అది నో డౌట్. అది ఎందుకంటే దాంట్లో ఎక్కడెక్కడ అభివృద్ధి అవుతుందో దాన్ని ముందే చెప్పేస్తారు. వీళ్ళోళ్ళు వెళ్ళి బినామీలు వీళ్ళోళ్ళు వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కుంటారు. గతంలో హైటెక్ సిటీ ఇంతే. మా ఏరియాలో ఖమ్మం బ్యాచ్ కూడా ఇక్కడికి వచ్చి కొన్నారు. ఎందుకంటే చంద్రబాబు బ్యాచ్ ముందుగానే మాకు ఇంటి ఇచ్చిందని చెప్పారు. మీకు ఎలా తెలుసురా బాబు అక్కడ ల్యాండ్ కొనాలని మేము అడిగితే మాకు ముందే వచ్చేసింది. ఇదే జరిగింది, ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఏ పార్టీ అయినా, నేను తెలుగుదేశం అని చెప్పలే. ఇప్పుడు అక్కడ జగన్ రేపు వైజాగ్ని డెవలప్ చేయబోతున్నాం అంటే జగన్ బ్యాచ్ అంతా వెళ్ళి అక్కడ ల్యాండ్స్ కొంటారు వైజాగ్లో. సో ఎక్కడైనా పొలిటికల్ పార్టీ ఏదైనా ఒక ఏరియాని డెవలప్ చేయబోతున్నాం అని ప్లానింగ్ ఉంటే తన వాళ్ళకి చెప్తుంది. వీళ్ళు ముందుగా ల్యాండ్స్ అక్కడ తక్కువ కొనేసుకుంటారు. కొనేసుకున్నాక వీళ్ళు వెళ్ళి డెవలప్మెంట్ చేస్తారు, వీళ్ళు ల్యాండ్స్ పెరుగుతాయి. దిస్ ఇస్ ద ల్యాండ్ స్కామ్. ప్రతి పార్టీ చేస్తుంది ఇది. ఇక్కడ మన కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదా? సమతామూర్తిదంతా కూడా పెద్ద స్కామ్ అది. సో అక్కడంతా కూడా మన కొంతమందికి ల్యాండ్స్ ఉన్నాయి, వేలాది ఎకరాలు. ఆ ల్యాండ్స్ వాల్యూ పెరగాలంటే అక్కడ ఒక సమతామూర్తి అని చెప్పి ఒక బిల్డప్ చేసి ఒక డెవలప్ చేస్తే ఆ ల్యాండ్స్ అంతా పెరుగుతాయి. ఇలాగా ప్రతి చోట ల్యాండ్ స్కామ్లు అనేవి పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం చేస్తాడంటే 20,19,000 పాస్బుక్ని వెనక్కి తీసుకుని వచ్చి కొత్త పాస్బుక్లు ఇవ్వాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటి? ఒకటి, గవర్నమెంట్ డబ్బులు వేస్ట్, మళ్ళీ కొత్త పాస్బుక్లు ప్రింట్ అవ్వాలి కదా, ఈ పాత పాస్బుక్లు వెళ్ళాలి, మళ్ళీ కన్ఫ్యూజను, మళ్ళీ జనాలకి కొత్తగా వెళ్ళి మళ్ళీ పాస్బుక్లు అంటే వాళ్ళు ఇది నీది కాదు అది నాది కాదు, మళ్ళీ గొడవలు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. విఆర్ఓ దగ్గర నుంచి అందరికీ మళ్ళీ వీళ్ళు పాస్బుక్ల కోసం తిరగాలి. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, మా మదర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకి ఏజీ ఇబ్బంది వెళ్ళడానికి, కానీ ఇంటి దగ్గర వచ్చి ఏమన్నా చేస్తారు, లేదు మిటేషన్ కోసం నువ్వు అక్కడికి రా అంటారు, వేలిముద్ర వేయాలి, అక్కడ రా నీ ఫోటో తీయాలంటారు. సో ఈమె ఎవరినో బతిమలాడుకొని అది ఆటో పట్టుకొని ఎవరినో పట్టుకొని వెళ్ళి అక్కడ ఎండల్లో నిలబడి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, టాయిలెట్ ఉండదు, ఇటువంటి పరిస్థితులు. సో ఈ ఇబ్బందులంతా మళ్ళీ ఇది ఒక హింస ప్రజలకి. సో వాళ్ళకి కూడా అనుకుంటారు మనం ప్రభుత్వం మార్చిన దానికి మనకి ఇది కావాల్సిందిరా అని. అలాగే ఇప్పుడు జగన్ ఫోటో ఉండడం వల్ల నష్టము, ఫోటో ఉండకూడదు అనే దాంట్లో నో డౌట్. కానీ దానివల్ల కలిగే నష్టం కంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఈ సైక్లింగ్ అంతా వ్యవహారం ఇది ఇప్పటికిప్పుడు మళ్ళీ కాదు. దీనివల్ల కనీసం ఒక 6 నెలల నుంచి
2 years వరకు మళ్ళీ పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయాలిగా. 20 లక్షల ఇవ్వాలంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? దానికి స్టాఫ్ ఉన్నారా? నేను ఎప్పుడు చూసినా స్టాఫ్ ఉండేవాళ్ళు కదా అక్కడ ఎంఆర్ఓ దీంట్లో. ఏమంటే అదే సర్వేకి వెళ్ళారు సార్, దీనికి వెళ్ళారు, ఇదే పరిస్థితి. సో స్టాఫ్ ఉండరు. రైతులకి వాళ్ళు ఏమన్నా రేపు లోన్స్ తెచ్చుకోవాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర తనఖా పెట్టాలంటే ఉండదు. ల్యాండ్ అమ్ముకోవాలంటూ ఇప్పుడు నాకు ఊర్లో వేస్ట్ ల్యాండ్ నేను అమ్ముకోవాలి. గత 10 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. అమ్ముకోవడానికి నాకు డాక్యుమెంట్స్ రాలేదు, నేను అమ్ముకోలేను. డాక్యుమెంట్స్ వస్తే కానీ వాడుకుండవు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు అది ఉండి మనం తెచ్చి ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దామంటే కుదరదు. ఇలాగా ఏ గవర్నమెంట్ వచ్చినా మామూలు సాధారణ ప్రజల్ని మోర్ వైలెన్స్కి గురి చేయడం, హింసించడం, వాడి ఫోటో ఉంది కాబట్టి వీడు తీసేయడం, వీడి ఫోటో ఉంటే వాడు తీసేయడం, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ 20 లక్షలది పోతుంది, 74 లక్షల రాళ్ళు. ఇది మళ్ళీ అదే రెడ్డి వచ్చి మొదలలాగా ఇప్పుడు నాయుడు వచ్చి మొదలాడైంది. ఆయన రెడ్డి వచ్చినప్పుడు ఆయన మొదలు పెట్టాడు, ఇప్పుడు నాయుడు వచ్చినప్పుడు ఈయన మొదలు. ఇదే జరుగుతుంది.